ఆయన రథాన్ని కొంచెం గిరి ప్రదక్షిణ చేయిస్తున్న కాలంలో అక్కడ రథం వచ్చేసి భూమి ఎక్కడైతే మెత్తగా ఉందో అక్కడ రథం ఆగిపోయింది. అందరూ చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఏంటంటే ప్రొద్దున సూర్యోదయం లోపల ఆ రథం గనక అరుణాచల క్షేత్రానికి వెళ్ళకపోతే చాలా పెద్ద అరిష్టి. అయితే అందరూ యక్ష ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. అలాగే చేసి మధ్యరాత్రి 2 గంటల ఆ ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మా వల్ల కాదు, ప్రొద్దున్నే సూర్యోదయం అయ్యే ముందు వస్తాము, మళ్ళీ ప్రయత్నం చేసుకుంటామని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి కేవలం 4-5 మనుషులని ఆ రథం చుట్టూ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏంటంటే కావ్యకంఠ గణపతి ముని 11 ఆ ప్రాంతంలో పడుకొని నిద్రించిన వేళలో అరుణాచలం యొక్క ప్రధాన అర్చకుడు ఈయన కలలోకి వచ్చి, శివయ్య నీ కోసం అక్కడ ఆగాడు, అక్కడికి వచ్చి ఈ రథము ఎంతో మంది 100,000 మంది కదిపినా కదలని రథము నువ్వు వచ్చి కదిపితే కదులుతుందయా, నువ్వు ఈ ప్రయత్నం చేయి, లేకపోతే ఈ ప్రాంతం మొత్తం అరిష్టికి గురైపోతుంది. ఒక్కసారి భగవంతుని అరిష్టి వస్తే ప్రాంతాలలో సునామీలు గాని ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, దయచేసి నువ్వు వెళ్ళని చెప్పి కావ్యకంఠ గణపతి మునికి చెబితే ఆయన 4 గంటల ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కేవలం 5 మనుషులే ఉన్నారు. 100 మంది ప్రయత్నం చేస్తే కదలని రథము ఈయన ఒక్కడు చేస్తే ఏమవుతుంది, బక్క చిక్కిపోయిన మనిషి, ఈయన వల్ల ఏమవుతుందని 4-5 చాలా పరిహాసం చేస్తే ఆయన ఏం చెప్పాడంటే ఒక్కసారి ప్రయత్నం చేద్దాము, నేను ఒక చేస్తాను, మీరు కూడా వేయండి అంటే 5 ఈయన ఒకడు కలిసి ఆ రథంని ఒక్క చేయగానే ఇలా చకచకా కదిలిపోయింది ఆ రథం. అప్పుడు ఇలా రథం కదులుతుంది అన్న విషయం తెలియగానే యావత్ తిరువన్నామలైలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏదో మాయ జరిగింది, 100 కొద్ది జరిగితే జరిగిన రథం ఇలా జరిగిందంట అని చెప్పేసి అందరూ పరిగెత్తుకొని అక్కడ వెళ్ళినప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఆ జనం సందులలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఎవ్వరికి తెలియనియలేదు ఆయన ఎవరో ఏంటో అని చెప్పేసి. ఎందుకంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఖ్యాతిని, కీర్తిని, ప్రతిష్టను ఆశించరు. ఆయన కాలంలో ఆయన కీర్తిని గడించింది ఎప్పుడు కూడా లేదు. అలాంటి గొప్ప ప్రాంతం నైరుతి ప్రాంతం. మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూర్చుని తపస్సు చేసుకోవాలి. ప్రదక్షిణం అంటే దీని అర్థం ఏంటి? ప్రదక్షిణం అంటే మొట్టమొదటి అడుగు. మీరు అరుణాచలం వెళుదాము అని నిర్ణయం చేసుకున్న తర్వాత మహాద్వారం ముందు నుండి, ఈశాన్య లింగం దగ్గర నుండి, కాకపోతే కొంతమంది భగవాన్ రమణ మహర్షి దగ్గర నుండి, కొంతమంది తూర్పు గోపురం నుండి మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు సంకల్పం చేసుకొని మొట్టమొదటి అడుగు అనే మొట్టమొదటి అడుగు వేయగానే మీ పాపాలన్నీ ధ్వంసమైపోతాయి. మొట్టమొదటి అడుగు. 2వ అడుగు మీది ఖచ్చితంగా ఇంకా ప్రారబ్ధ దోషాలు ఉన్నాయన్నీ కూడా ధ్వంసమైపోతాయి. అది అరుణాచల క్షేత్ర యొక్క మహిమ. ప్రదక్షిణ అంటే అంటే మొదటి అడుగు, ద అంటే 2వ అడుగు, క్ష అంటే ఈ జన్మలో అనుభవించిన పాపాలు అలాగే ఉంటాయి, నం అంటే ఇంకా మీరు అలా ముందుకు సాగిపోతారు జీవితంలోని అర్థము.